మెస్సీ ఇష్యూ వచ్చింది కాబట్టి, అంటే మెస్సీతో మ్యాచ్ ఆడతారు అనే వరకు బీఆర్ఎస్ నేతలకు అంటే సింగరేణి ఎందుకు డబ్బులు పెడతది ఇలాంటివన్నీ ఉన్నా కూడా, సామాన్య ప్రజలు కావచ్చు, జనరల్‌గా పొలిటికల్‌ని అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా మెస్సీ వస్తుండంటే ఒక ప్రైడ్‌గా భావించిర్రు. రేవంత్ అని అంటే ఒక సీఎం స్పోర్ట్స్‌మెన్ అవతారం ఎత్తి ఆడుతున్నాం అంటే ఒక హానర్‌గానే ఫీల్ అయ్యారు. కానీ ఒకసారి మ్యాచ్ అయిన తర్వాత సీఎం మనమడు లేకపోతే ఇంకొక లీడర్ కొడుకు ఇట్లాంటివి వచ్చేసరికి అంటే ఒక రకంగా అది మైనస్ అయిందని అనుకోలేమా? నేనైతే అస్సలు అనుకోను. ఇప్పుడు మీకు గుర్తుందా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో నీ మన్మడైనా, నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలి అని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చినాక కనీసం సన్న బియ్యం పెట్టగలిగిండా? కానీ ఇదే ఇదే నేను ఒక మాట, ఒక్క మాట. నాదైపోలే. పెట్టగలిగిండా? పెట్టలే. కనీసం సన్న బియ్యం పెట్టలే. కానీ ఉద్యమ స్ఫూర్తి రగిల్చినటువంటి ఉద్యమ ఆకాంక్షల్లో భాగమైనటువంటి ఒక సన్న బియ్యాన్ని పథకాన్ని కూడా మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. సేమ్ అదే వరల్డ్ క్లాస్ మెస్సీ తోటి ముఖ్యమంత్రి సొంతంగా ఆయన ఆడడమే కాదు, ఆయన ఇంట్లో ఉంటున్నటువంటి పిల్లలు మాత్రమే కాదు, అదే గురుకులాల్లో ఉంటున్నటువంటి నా తెలంగాణ బిడ్డలు కూడా అదే మైదానంలో అదే మెస్సీతో ఆడిర్రు. మీరు దీన్ని బ్యాలెన్స్గా చూడాల్సిందే తప్ప మీరు ప్రభుత్వ పైసలతోటి కుటుంబం ఆడింది అని అంటే అది రాజకీయం అయితే తప్పవుతుంది, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ సింగరేణి అనేటటువంటి ఇది మొత్తం ప్రైవేటు ఏది స్పాన్సర్షిప్. ఇది మొత్తం సింగరేణి తన బ్రాండ్ పెంచుకోనికే వాళ్ళు స్పాన్సర్షిప్ ఒక భాగం, మిగతా వాళ్ళు లేక వాళ్ళు కూడా అపర్ణ ఎట్లయితే చేసుకుందో అట్లా సింగరేణి కూడా ఒక స్పాన్సర్షిప్ చేసుకుంది. చేసుకుంటే ఏంటిది, ఇప్పుడు సింగరేణి అంటే ఖాళీ బొగ్గు గనులకు మాత్రమే పరిమితం ఉంటుంది. అవునా, గుర్తుందా మీకు? అట్లాంటిది ఈరోజు ఏం చేస్తున్నాము, రేర్ ఖనిజాల గురించి కూడా మనం పోతా ఉన్నాం, రేర్ మినరల్స్ గురించి కూడా మనం పోతా ఉన్నాం. ఏడు దాకా పోయినాం, ఆస్ట్రేలియా దాకా పోయినాం. ఒప్పందాలు ఎవరితో చేసుకున్నాం, ఆస్ట్రేలియన్స్ తోటి చేసుకున్నాం, తెలంగాణ అండ్ ఆస్ట్రేలియా. అంటే ఇక్కడ సింగరేణి తప్పు చేసిన సరే రాజకీయ ఆరోపణలు కొన్ని ఉన్నప్పటికీ కూడా సింగరేణి డబ్బులు పెట్టినందుకు స్పాన్సర్షిప్ చేసినందుకు కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ సీఎం ఆడినందుకు ఈవెన్ ప్రైడ్ గా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాజకీయంతో సంబంధం లేని వాళ్ళు. ఎందుకంటే సీఎం అంటే క్రీడాకారుడు అవతారం ఎత్తడం చాలా అంటే వెల్కమ్ చేసారు. కానీ సీఎం ఇదే రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ మన్మన్ని తిట్టిండు. అంటే ఆ పిల్లగానికి రాజకీయం ఎందుకు అని అన్నాడు, లేదు అంటే ఆ పిల్లగాడికి సచివాలయంలో ఏం పని అవన్నీ అడిగాడు. కానీ కొంతకాలంగా రేవంత్ చేస్తుంది కూడా అదే కదా. ఆయన మన్మడు ప్రభుత్వ ప్రోగ్రామ్ లో ఉంటాడు, లేకపోతే మొన్న రైజింగ్ సమిట్ లో కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు. ఆయన ఇంకా చిన్న పిల్లగాడు, కనీసం ఊహ కూడా పూర్తిగా తెలియనంత ఈ చిన్న ఏజ్ లో ఉన్నాయని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది అనేది ఒకటే. అయితే సీఎం రేవంత్ తో పాటు వెనకాల ఉండే ఒకరిద్దరు లీడర్లకు సంబంధించినటువంటి కొడుకులు ఏ అర్హతతోటి అక్కడ ఉండగలిగారు వాళ్ళు, అంటే ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్ ని ప్రైవేట్ ప్రోగ్రామ్ గా చేయడంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది దుర్వినియోగం కాదు. అసలు ఏది ప్రభుత్వ ప్రోగ్రామ్? ఇట్స్ ప్రైవేట్ ప్రోగ్రామ్. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ప్రభుత్వ ప్రోగ్రామ్ కాదు, అది ప్రైవేట్ ప్రోగ్రాము. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. దయచేసి మనం ట్యాక్స్లు కడుతున్నటువంటి సొమ్ముతో ఆ ప్రోగ్రామ్ చేసింది కాదు, ప్రైవేట్ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రాము. దాంట్లో ముఖ్యమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో వాళ్ళైనా, లేకపోతే తెలంగాణ బిడ్డలైనా ఒకరు సింగరేణి నుంచి ఇంకొకరు అపర్ణ నుంచి ఆడినప్పటికీ ఒకే మైదానం మీద ముఖ్యమంత్రి గారైనా మన ఏది గురుకుల బిడ్డలైనా కలిసి ఆడినరు, కలిసి మెస్సీ తోటి ఆడినరు. ఇది సమానత్వానికి సూచిక లెక్క చూడాల్సిందే తప్ప రాముల వారికి తలంబ్రాలు అనేటటువంటిది దంపతులు ఇవ్వాల్సినటువంటి ఆచారాన్ని బ్రేక్ చేసి అహంకారంతో మన్మడితో పంపించినటువంటి దాన్ని మేము ఆ రోజు ఖండించడం. ఎందుకంటే అది మన హిందూ సెంటిమెంట్స్ కాబట్టి. ఇక్కడ ప్రభుత్వము ఎప్పుడైనా కూడా ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనిని నీ మన్మడిని పంపించి దాని ఒక సిస్టమ్ బ్రేక్ చేసినాం. ఆ రోజు మేము మన యొక్క ఆవేదన హిందువుల ఒక సెంటిమెంట్ గురించి మాట్లాడినాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన్మడు బుడ్డ పిల్లగాడు ఏడ తీసుకో ఏ ప్రోగ్రాంలలో ఏం చేసిండు, కనిపించినంత మాత్రాన విమర్శలకు తావైపోవాలన్నా? అక్కడ కార్యక్రమం చేయించిండు, ఇక్కడ కార్యక్రమం చెప్పలే, కనిపించిండు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సో ఆయన ఇంట్లో పిల్లలైనా లేకపోతే మన తెలంగాణ బిడ్డలు ఎవరైనా కూడా గురుకులాల బిడ్డలైనా అందరు నాకు సమానమే, మీతో పాటే నేను అనేటటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఎందుకు చూడరు మీరు? పాజిటివ్నెస్ ఎందుకు లేదు మన లోపల? ఆయన సింబాలిక్గా యొక్క చూపించండు. గతంలో ఎందుకో చేయలేదు ఈ పని. ఇంకొకటి చెప్తా ఉన్నా, యువతని మాదక ద్రవ్యాల నుంచి పక్కకు తీసుకొని వచ్చి ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పుకుంటా, గతంలో లేక ఫామ్ హౌస్ల కాడ రేవ్ పార్టీలు చేసుకుంటా డ్రగ్స్ తోటి దొరికినటువంటి ఎగ్జాంపుల్స్ కావు ఇవన్నీ. మైదానంలోకి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటా స్పోర్టివ్ స్పిరిట్ని పెంచుతున్నటువంటిది యువతకి ఈరోజు కావాల్సినటువంటిది. తెలంగాణకి ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుకుంటా, పిల్లల యొక్క మనోధైర్యాన్ని పెంచేటటువంటిది, మానసిక ఉల్లాసాన్ని పెంచేటటువంటిది, లేకపోతే శారీరకంగా దృఢంగా మారేటటువంటిది, నాయకత్వ లక్షణాలు ఉండేటటువంటిది, సమానత్వానికి సూచిక అయ్యేటటువంటిది, అన్ని రకాలుగా ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఉన్నప్పుడు
ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు దాన్ని వెల్కమ్ చేస్తారు కేవలం బీఆర్ఎస్ పార్టీలు తప్ప. ఎందుకంటే మంచిలు కూడా బూతులు ఎత్తుకునేటటువంటి వాళ్ళ పేరే బీఆర్ఎస్ కదా. దీంట్లో ఏం తప్పు ఉందో నాకైతే అర్థమవుతలే. ఆయన ఎవరో వచ్చిర్రు, ఈయన ఎవరో వచ్చిర్రు అంటే ఎవరిని పెట్టి ఆడాలో ఇప్పుడు నువ్వే చెప్పు. పోని ఇప్పుడు నువ్వే చెప్పు. ఇప్పుడు నీ లెక్కనైనా ఫార్ములా ఇయ్య అని చెప్పి ఎవరో బయట తీసుకొచ్చి కార్లు అయితే నడిపించుకోలే కదా. అందులో తెలంగాణలో అయితే ఎవరు లేరు కదా. ఈడనైతే అందరి భాగస్వామ్యం, మనోళ్ళు, మన పిల్లలు, మన బిడ్డలు ఉన్నారు కదా. ఉన్నోళ్ళ పిల్లలు ఉన్నారు, లేనోళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, కానీ సమానంగానే ఉన్నారు తెలంగాణలో. అండ్ బ్రాండ్ ఇమేజ్ ఎవరిది బిల్డ్ అయింది? ఈడ సింగరేణిది బిల్డ్ అయింది. సింగరేణి అనేటటువంటిది రాష్ట్రానికి పరిమితం కాదు, దేశానికి పరిమితం కాదు. రాజస్థాన్లో మాత్రం ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ కాదు, మనం ఆస్ట్రేలియా దాకా పోయి ఒప్పందాలు చేసుకునేటటువంటి స్థాయికి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తీసుకొని పోయారు. కానీ అదే సింగరేణి మీద ఓట్లు అడుక్కున్నటువంటి నువ్వు, నీ కుటుంబము, ముసలి కన్నీరు కార్చినటువంటి నీ కుటుంబము, ఉద్యమ సమయంలో అతి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి ఆడ కనీసం చచ్చిపోతే కారుణ్య నియామకాలు చేయలే నువ్వు. ప్రమాద బీమా అని చెప్పి 40 లక్షల రూపాయలు ఈరోజు మనం ఇస్తున్నాం ఈ సర్కార్ వచ్చిన తర్వాత. అదే నీకు ఏది లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి, జీవిత బీమా అని చెప్పి 1,25,00,00,000 రూపాయలు ఇస్తుండ్రు. గతంలో ఎందుకు ఇవన్నీ లేవు? సో ఆయన హీ డెలివర్స్. నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఓన్లీ డైలాగ్లకు పరిమితం కాదు, కేటీఆర్ కేసీఆర్ల లెక్క. హీ డెలివర్స్. ఏదైనా అన్నాడు అంటే దాని పని కూడా చేసి చూపిస్తాడు. రండి ప్రోగ్రెస్ రిపోర్ట్తో మాట్లాడు, ఉత్తుత గాలి మాటలతో కాదు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఏదంటే అది గాలికి మాట్లాడుతుంది. మేము కూడా 10 సంవత్సరాలు ఉన్నాం, కానీ ప్రజల్లో విశ్వసనీయత ప్రతిపక్షం మీద కూడా ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ యొక్క అంశాలని ఆధారాలతోటి ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టినప్పుడు వస్తుంది. గాలి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం రాదు.